ఆడైతే ఆ కిట్ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడే కోచింగ్ వెళ్ళడానికి గాడ్ వస్తుంది, హెల్మెట్ వస్తుంది, గాడ్ గాడ్ బాల్ తాకకుండా గాడ్ వస్తుంది. మకానికా మరి రెగ్యులర్ గా వెళ్తావా? పోతున్నా కానీ కొత్త బ్యాట్ కొనిపి. కొత్త బ్యాట్. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఏంది నీ కోపం రావట్లేదు మరి? పోనీ ఆలు కాకపోతే ఇంకోటి యూజ్ చేస్తా. అబ్బా ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్ మీద. మరి మొన్నటిదా బాక్సింగ్ బాక్సింగ్ కూడా అన్న అన్నిట్లా అన్ని ముట్టుకుంటూ పోవాలి. ఎందుకంటే త్వరగా ఇన్స్టాలో 100K ఫాలోవర్స్ అంటారండి, అందుకే వచ్చేస్తారు ఇక నీకు. చిన్నది ట్రై చేయమన్నది, ఫాలో మీ అన్నది, పోసొద్దు అన్నది, ఏం షాపా? ఎంత టార్చర్ చేస్తాడు తెలుసాడు. ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా, ఎగిరట అయ్యయ్యో. చేంజ్ చేసుకుంటావా? ఇంకి పెడతా ఇంకో. అయితే వాళ్ళు ఒక బిజినెస్ పెడదామని అయితే ప్లాన్ చేస్తుంది. అంటే ఒక్కదనే కాదు, మేమందరం చికెన్ పాక్స్ ఏదో అయినప్పుడు అక్కడ సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఇంకేంది, బబ్బుకైతే మల్లు తేజ్ ఇప్పించాలనుకుని డబ్బులు ఇచ్చారు కదా బర్త్డే రోజు ముందు. ఆడైతే ఆ కిట్ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడే కోచింగ్ వెళ్ళడానికి మాట్లాడుతున్నారా? మా బావ మాట్లాడాడు. ఏ బావ? రాహుల్ బావ, చిన్న ఓకే. రోహిత్ బావ. అయితే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ కనీసం మరి వాళ్ళు ఇచ్చినందుకు కొనుక్కున్నావు, మరి చెప్పాలా లేదా? ఏం చెప్పాలా? వాళ్ళకి చెప్పాలి కదా. అలా ఎందుకు ఇంటికి తెలియదు, అది తెచ్చినట్టు ఇంటికి తెలుసు. ఇంటికి తెలుసు. ఇప్పుడు మనం బబ్బు ఫ్యామిలీ అంటే మన ఇంట్లో ఏం జరుగుతున్నాయి అనేదే కదా వీడియోలు చేస్తున్నాము. చెప్పు నువ్వు మరి. సిగ్గుపడుతున్నావేంద్రా? కిట్లు ఏమేమి వస్తాయా? సిగ్గుపడుతున్నాడంట బబ్బు గారు చెప్పడానికి. బ్యాట్ వస్తుంది, ప్యాడ్స్ వస్తుంది. చూపించు వాళ్ళకి ఏమేమి కొన్నావో ప్యాడ్స్ వస్తాయి, టై ప్యాడ్స్ వస్తాయి, మళ్ళీ గాడ్ వస్తుంది, హెల్మెట్ వస్తుంది, గాడ్ బాల్ తాకకుండా గాడ్ వస్తుంది. మకానికా లేదు ఇప్పుడు ఎందుకు వేసుకుంటావు? అన్ని వస్తాయి, ఇంకా మస్తు వస్తాయి మమ్మల్ని. చూపించు మరి. ఏంటి ఇప్పుడు నాకు చూపించదు. తెచ్చుకున్న థ్యాంక్స్ చెప్పా. థ్యాంక్స్. బబ్బు రెడీ అయిపోయాడు అనమాట. మల్లీశ్వరికి అయితే ఏం రాదురా, ఒక వీడియో చేయడం రాదు. సౌండ్ అవి వస్తుంటే మన సూజీ పిల్లలు అరుస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. చెప్పు, ఎక్కడ జాయిన్ అయ్యావు, ఏంది చెప్పు. పంతం బట్టి ఎట్లా బట్టి అయితే మాత్రం సర్దార్ పటేల్ కాలేజ్ అకాడమీ అయితే జాయిన్ అయ్యాను. సర్దార్ పటేల్ అకాడమీ. సర్దార్ పటేల్ అకాడమీ. మళ్ళీ నువ్వు చెప్పు. అకాడమీ కాదు, అకాడమీ. నువ్వు చెప్పు. సర్దార్ పటేల్ అకాడమీ. నాకు నత్తి వల్ల ఈ రోజు నుంచేనా? ఈ రోజు నుంచేనా? మరి మార్నింగ్ టైం లో ఎందుకు వెళ్తాను? మార్నింగ్ టైం లైక్ మార్నింగ్ టైం లో ఎందుకు వెళ్తేనేనంటే ఈవినింగ్ టైం లో తక్కువ స్టూడెంట్స్ ఉంటారు, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మరి నీ లైవ్ అవేం చేస్తావు? టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలి. టైమింగ్స్ చేంజ్ చేసుకుంటావా? ఇంకి పెడతా టైమింగ్. ఎందుకు ఇప్పుడు నువ్వు అసలు ఇందులో ఎందుకు జాయిన్ అయ్యావు, నీకు ఎందుకు అనిపించింది, ఏం చేయాలనుకున్నావు అది నాకు చెప్పు. దీంట్లో కూడా లైఫ్ ఉంది మమ్మీ. అదే చెప్పు, నువ్వు అది దేనికి జాయిన్ అయ్యావు చెప్పు. నేనా? దీంట్లో కూడా లైఫ్ ఉంది మంచిగా. బొబ్బ అయితే ఐపీఎల్ అయితే ఆడుతా అంటున్నాడు, కానీ ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్ మీద. మరి మొన్నటిదా బాక్సింగ్ బాక్సింగ్ కూడా అన్న అన్నిట్లా అన్ని ముట్టుకుంటూ పోవాలి. ఒక దాని ఉన్నాడు, అన్ని పోతావు.
ఏదో ఒక ఒకటి పడవ మీద interest నిల్చోడు ఆయన. నేర్చుకోవాలి. దీన్నే ఇంట్రెస్ట్ చేస్తావు చేయవా? చేస్తారా ఆ? చేస్తా ఇదే అయితే ఫస్ట్ రోజు బబ్బుకి ఆ, బ్యాట్ ఎస్ఎస్ బ్యాట్ ఇంకేమేమి కొన్నావు? గైస్ నాకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి బ్యాట్స్ కానీ మంచి మంచి షూస్ షూస్ ఇవన్నీ గిఫ్ట్ ఇవ్వండి ఓకేనా ఎందుకు నాకు కాదు, లేదు, కొత్తగా వీడియోలో మాట్లాడుతున్నట్టు చేస్తున్నావు ఇంద్రా. అంటే ఈ కొత్త బట్టలు వేసుకొని కొత్త మాట్లాడుతున్నా మమ్మీ చూసినావులే చాలా కాదు నువ్వు క్రికెట్ నేర్చుకున్నాక మాకు నేర్పిస్తావా? సరే నేను నేర్చుకున్నాక మీకు నేర్పిస్తాను అమ్మ మంచి ప్రాక్టీస్ అవుతారు మమ్మీ ప్రాక్టీస్ మళ్ళీ సరే కొంతసేపు వాళ్ళతో మాట్లాడరు, అసలు వీడియోలలో కనిపిస్తలేవు అని అడుగుతున్నారు సరే. వాళ్ళు మాట్లాడుతూ నేను చాలా మిస్ అయ్యేటోళ్ళు ఉన్నారు రా, వాళ్ళ కోసమే మాట్లాడరా. అవునమ్మా ఆ. లేరన్న వాళ్ళు అసలు ఇంట్లో ఉంటే అసలు యాక్టివ్ గా ఉండడు. నువ్వు బయటకి వెళ్ళిపోరా బాబు. సరే నేను ఇంట్లో పోతున్నా ఏంది? పోరా బయట నువ్విచ్చే పైసలద్దు నువ్వు పెట్టే టార్చర్ వద్దు ఏంది బా కిందికి రా ఇట్లుంటది. చెప్పండి ఇట్లా బొబ్బు నాకు అయితే ఏ పని చేసినా ఏం చెప్పినా సరే లేట్ అవుతుంది మమ్మీ ఫస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టుకొని అమ్మ చూడు వేసుకోండు. ఇక్కడి నుంచే పెట్టు, బయట నుంచే పెట్టు. నెక్స్ట్ డాడీకి డాడీ 3 hours later. ఫస్ట్ డే వచ్చిండు ప్రాక్టీస్ కి. ఎందుకు ఎట్లా చేస్తున్నావు అయ్యా నా కొడుకు అయితే నేను ఎగ్జైట్ అవ్వకూడదా? చెప్ప ఏమైంది కాల్ నుంచి ఫస్ట్ చెప్పు, నీ గురించి నువ్వు చెప్పాలి. ఎట్లా అనిపించింది నీకు ఆడ ఫస్ట్ డే? ఏం నేర్పించారు? మంచిగా అనిపించింది మరి రెగ్యులర్ గా వెళ్తావా? ఆ పొద్దున కానీ కొత్త బ్యాట్ కొనిపి ఆ? కొత్త బ్యాట్ మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా కొత్త ఏంది తెచ్చుకున్నావు కదా, ఇంకేంది కొత్త పెట్ట మళ్ళా? సెకండ్ బ్యాట్ ఇంక- నాకు ఇదే వద్దని చెప్తున్నా మళ్ళా. ఎందుకు తెచ్చుకున్నదే నిన్న కాక మొన్న తెచ్చుకున్నావు, మళ్ళీ అప్పుడు ఇంతలోనే కొత్త పెట్టింది. ఎందుకు ఏంది ఎందుకు? ఎందుకు వద్దు అది విరిగిపోయింది అప్పుడే. అవును ఏందిరా ఒక్క రోజుకి బ్యాట్ అయిపోయింది మరి బౌలింగ్ స్పీడ్ కి ఓవరాక్షన్ చేయక. సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే మేము మళ్ళీ ఒక పని చేసింది. ఏంటి ఆ? ఏంటి నువ్వు ఏవైతే ముట్టుకోవద్దంటావో అవి తెచ్చి ఈడ పెట్టి రీల్స్ చేస్తున్నారు. వాటిని ఏమనక అవి అట్లనే ఉంటాయి. చిన్నప్పుడు నువ్వు అంతకన్నా ఎక్కువ చేసినావు. పిల్లలు, ఓ పిల్లలు, సూజీ తల్లివై ఉండి ఇద్దరికి బుద్ధి చెప్పకుండా నువ్వే కొట్లాడతావు వాటితోని. చెప్పు. ఇగో ఏంది నీ కోపం రావట్లేదు మరి? పోనీ ఆలు కాకపోతే ఇంకోటి యూజ్ చేస్తా అబ్బా ఇక చెప్పు ఏమండి నువ్వు మరి నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడాలి. ఏమండి నువ్వు ఆ? ఏమండి నువ్వు వంట అయితే ఇప్పుడు ఇంకా చేయలే, ఎందుకు ఆల్రెడీ తినే వెళ్ళావు కదరా. మళ్ళీ అయితే చేస్తాం ఆగు జరా. అబ్బా ఇప్పుడు సీరియస్ గా ఏం చేసేస్తుంది అనుకుంటున్నారా? ఇగో చూడండి, ఎడిటింగ్ నేర్చుకో అమ్మా అంటేనేమో ఏందది, ఏం గేమ్? గేమ్ ఆడుతుంది. ఇగో వీళ్ళు ముగ్గురే చెత్తకుండా చేస్తారంటే ఇల్లు, వీళ్ళు ముగ్గురు కూడా అట్లని తయారయ్యారు. సూజీ ఏం సూజీ? డైసే జర్ బ్రు చర్ చర్ లగన్ తీ, నువ్వే తీ, ఇప్పుడు నువ్వే తీయాలి. నీ పిల్లలు పాడేసారు, నువ్వే చేయాలి చెప్తున్నా. మాట్లాడండి. కొంచెం చాలా టెన్షన్ ఉన్నా. ఏం టెన్షన్? రీల్ పోస్ట్ చేసావా? చెప్పు మరి. అయితే అందరికి త్వరగా నాకు 100K సబ్స్క్రైబ్ చేయండి అని. ఏమన్నా? ఫాలో సరే మా మల్లు కంటే త్వరగా ఇన్స్టాలో 100K ఫాలోవర్స్ అంటారండి. అందుకే వచ్చేస్తారు ఇక నీకు. క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది ఫాలో మీ అన్నది పోసొద్దు అన్నది ఏం షాపా మంచిగా డాన్స్ చేస్తే వస్తారు.
మాట్లాడరా, చెప్పరా. రే ఇంత డల్ గా ఉంటావేంద్రా? నిద్రలో బయట వీడియోలు చేస్తా అంత యాక్టివ్ గా చేస్తావు కదరా. ఆడ నేను పోయి ఆలిసిపోయి వస్తే ఎంత డల్ ఉన్నావేంద్రా సరే అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు ఏంది అన్నది మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు. నేర్పిస్తారు ఫస్ట్ బేసిక్స్. బేసిక్స్ అంటే ఏమేమి ఉన్నాయి చెప్పు. కొంచెం మేము కూడా నేర్చుకుంటాం చూసి. ఫస్ట్ వార్మప్ చేపిస్తారు, తర్వాత వామప్ లో ఏం చేసావు? వార్మప్ అంటే ఎక్సర్సైజ్ చేపిస్తారు ఫస్ట్. అది ఒకసారి చేసి వచ్చా. ఒక్కసారి జరిగా ఎక్సర్సైజ్ మమ్మీ ఒక్కసారి నేను నాకు రాదు. ప్లీజ్. అరే నాకు ఓపిక లేదు, నన్ను టార్చర్ చేయకు, నన్ను ఎందుకు నన్ను ఆగు. ఎట్టి తెలుసా మమ్మ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ వార్మప్ చేసుకున్నాము. వార్మప్ అంటే అట్లా పుషప్స్ బాడీ ఫ్రీ. చూసారా వీడికి ఎంత పొగరు. కాకపోతే షూలు తీసుకురావాలి కదా బయట. సరే వేసుకెళ్ళేటప్పుడు కొత్తవి కాబట్టి ఓకే. ఇప్పుడు బయట తిరిగి వచ్చిన ఇప్పి రావాలి కదా. ఇల్లు మందేగా అయితే ఇల్లు మంది అయితే ఫస్ట్ వార్మప్ చేయించినారు, దాని తర్వాత కొన్ని షార్ట్స్ ప్రాక్టీస్ చేయించారు. మంచిగా కూర్చోనన్నా. కొన్ని తర్వాత కొన్ని షార్ట్స్ ప్రాక్టీస్ చేయించినారు, దాని తర్వాత క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించినారు. పట్టినావా? ఒకటేనా పట్టినావా? అనమాట. దాని తర్వాత మళ్ళీ డాజ్ బాల్ ఆడిపించారు. మూతికి బాల్ తగలకుండా ఏమైనా పెట్టిరా? అట్లనే పెడతారు, మూతికి పెడతారు కదా బాల్ తగలకుండా. బాబు దగ్గరగా చేసి చూస్తే నీకు మెల్లగానే కనిపిస్తుందా? అంటే ఏమైంది అక్కడ? టీ షర్ట్ మొత్తం అదేమో ఏమయ్యింది. అగో అదంటే అప్పుడు ఏమైంది? ఏదో అవుతుంది నీకెందుకు, ఆపు. ఏమైంది చెప్పేది? దెబ్బ తాకిందా? అది నాకు ఇల్డ ఏమో అయ్యింది, అయితే బ్లడ్ వచ్చింది. ఇలా నువ్వు నన్నేం తీసుకున్నావు? నన్ను అడుగుతున్నావు కదా. నీ ముఖం ఎట్లుంది ఎక్స్ప్రెషన్ ఏమో అయ్యింది మా, అదే బ్లడ్ పక్కన పిలిపిరుండే. బాబుకి ఒకసారి చికెన్ పాక్స్ ఏదో అయినప్పుడు అక్కడ అయితే అక్కడ బబ్బుకి బ్లడ్ కాట్ అయింది అనమాట. అది అక్కడ ఏమైందో బాల్ దాకిందో బ్యాట్ దాకిందో పలిగిపోయింది అన్నమాట. ఇక అమ్మాయి ప్రశాంతం. సో గైస్ అంటే కోపం వస్తుంది. ఎక్కిరిస్తారు నన్ను గైస్ వాడు నువ్వు కూడా అంటావు. అయితే మళ్ళీ ఒక బిజినెస్ పెడదామని అయితే ప్లాన్ చేస్తుంది. అంటే ఒక్కదాన్నే కాదు, మేము అందరం అనుకున్నాం. నువ్వనంటే నువ్వు ఒక్కదానే చేస్తావా? ఇంట్లో అందరం వస్తాం అంటే ఒక్కదానే ప్లాన్ చెప్పింది నువ్వు చెప్పావు కదా, అందుకని నీ పేరు చెప్తున్నా. అది చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో కానీ దానికన్నా తర్వాత వీడియోలో అప్డేట్ చేస్తాం మీకు అదేందో. ఇప్పుడు మీరు మా వీడియోస్ కావాలి. ఇప్పుడైతే మాకు వీడియోలో సపోర్ట్ చేస్తున్నారు, అట్లా కూడా మీరు ఆ బిజినెస్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. అయితే కొంచెం బిజీగా అనమాట. మాకు వీడియోస్ కొంచెం కష్టం అవుతుంది. కొంచెం వీళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా కంటెంట్లు చేద్దామంటే వీళ్ళు బయటికి రారు. ఇక నేను ఒకదాన్ని అయితే చేయలేను వీళ్ళు లేకుండా. నేను ఒకదాన్ని చేస్తాను మీరు ఎవరు లేకుండా. అవునా? నువ్వు వీడియో తీసి నేను ఒకదాన్ని ఎంతగానో చేస్తాను. వీడియో చేయాలంటే జనాలు ఉండాలి. అవును, అప్పుడు మీరు అందరు ఉన్నారు. సరే చెప్పు. ఇప్పుడు మేమైతే ఒకటి చేయాలనుకుంటున్నాం, దానికి నువ్వు సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితం. మీరు చేసిన చెప్పిన వాళ్ళ సపోర్టే ఎక్కువ ఉండాలి. ఇది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని చేసే పని అయితే మేము చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని రోజులు ఖాళీ కూర్చొని ఉన్నా కూడా ఇది రోజులు గడిచిపోతాయి కానీ మనం రూపాయి వెనకేసుకోలేము దేనికి. కాబట్టి చెప్తాను, నాకు చెప్పిస్తున్నావు. నాకేమో చెప్పే విధానం రావట్లేదు. తర్వాత ఇలా చెప్పావు, అలా చెప్పావు, ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు అని తిడతారు. నేను చెప్పాలనుకుంది ఏదో మీకు చెప్పేస్తున్నాను. ఇక ఈ వీక్లో కానీ ఫస్ట్ వరకు కానీ మేము ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము.
ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అందులో అసలు ఎలా చెయ్యాలి ఏందనేది ఆ విధానం తెలియక ఆన్లైన్ అది సారీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆఫ్ చేసేసాము. ఇప్పుడు వేరే వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తానన్నారు, అదే ఆన్లైన్ అది ఎట్లా చేయాలన్నది ఆ విషయంలోని డెలివరీ వాళ్ళు చెప్తా అన్నారు. కాబట్టి చిన్నగా ఒక బిజినెస్ ఏదో కాదది ఈ 2 days లో మీకు అప్డేట్ ఇస్తాం ఏందన్నది. దానికోసం కొత్తగా ఒక ఇన్స్టా ఐడి కూడా క్రియేట్ చేస్తాం వాళ్ళు. అందులోనే చూడండి ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. కొంచెం కర్రీ వేసుకోరండి. వేసుకోపో ఎంత టార్చర్ చేస్తాడు తెలుసాడు. ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా ఇట్లనే నవ్వులు పాలు అవుతాడు. ఇప్పుడు ఎంతమంది ఏమన్నాడు గైస్, ఆగు నాకు ఓపిక లేదు స్నానం చేసుకుని వచ్చినాక మాట్లాడతారు అన్నాడు. ఇప్పుడు దాకా స్నానం చేయాలి అట్లనే కూర్చున్నాడు. చూడగో ఆడ మ్యాచ్ చూస్తున్నాడు తింటున్నాడు. రాగానే మరి స్నానం చేయాలి కదా, తినక ముందు చేసుకుంటే స్నానం ఊకే చెయ్యదు, ఇంతకడ చేసి సగం జడగొట్టేది ఈమె. స్నానం చేయదు ఊకే. అరే బయటికి వెళ్ళి వచ్చినాక చెయ్యాలమ్మా. ఇంట్లో ఉన్నంతసేపే స్నానం కూడా చెప్పు ఫస్ట్ ఇది ఏందో. ఇదో వీళ్ళందరినీ పక్కా పెట్టేది. దయచేసి ఈ బిజినెస్ విషయంలోని మా బబ్బు ఫ్యామిలీ ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో చిన్నగా నేను ఇంట్లో ఉండి చేయగలిగేది అయితే ఇదే. ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీరందరూ నాకు వీడియోస్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఈ బిజినెస్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మల్లీశ్వరి తేజు ఇంకా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు కూడా ఉంటారు. మేమందరం కలిసి అయితే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాము. అది ఆడలు చేసే పని చేస్తాడు మనకి వీడియోలు సతాయించకుండా చేస్తే చాలాడు. వాడు ఇప్పుడు ఏంటంటే అన్ని ఇంట్లో అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు మాతో పాటు అది కూడా చేయాలంటే కష్టం. అదైతే మేము చేసుకుంటాము. మేము చేసే పనికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎలా సపోర్ట్ ఇవ్వాలని అంటే మేము చేసేది మీరు తీసుకొని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గర తీసుకోవాలని. అంతేనా? అంతే. మళ్ళీ చెప్పు మళ్ళీ. అదే మేము చేసింది మీకు ఫస్ట్ కొనుక్కోమని చెప్పాము, ఫస్ట్ మేము మీకు పంపిస్తాము. అది మీకు నచ్చితే అప్పుడు మేము మళ్ళీ మా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అనమాట. అట్లా మేము ఏమంటారు అని ఏమంటారు దాన్ని డిఎం కాదే, అదొక ఐడియా మాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇంకా సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందు వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. అందులో ఏం చెప్తాం, మేము ఇందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా మన పాప విషయంలో ఎట్లయితే స్కూల్లో వేయాలనుకున్నామో అలాగే ప్రతి మాకు కలిగిన కాడికి ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉంటాము. దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ.